పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కేవలం సరిహద్దుల కోసం సాగుతున్న పోరాటం కాదు. ముఖ్యంగా అమెరికాకి ఈ యుద్ధంతో ఎలాంటి సంబంధము లేదు. దీని వెనుక ఓ దేశానికి చెందిన దశాబ్దాల నాటి స్వప్నం దాగి ఉంది. అదే అఖండ ఇజ్రాయెల్ భావన. లెబనాన్, పాలస్తీనా, ఇరాన్ వంటి ప్రతిఘటన శక్తులను పూర్తిగా అణిచివేసి తన ప్రాబల్యాన్ని విస్తరించుకోవాలని ఇజ్రాయెల్ విశ్వ ప్రయత్నం చేస్తోంది. పురాణ గాథల ప్రకారం నైలు నది నుంచి యూఫ్రటీస్ నది వరకు ఉన్న భూభాగం తమకు దేవుడు ఇచ్చిన వాగ్దానమని యూదుల్లోని ఒక వర్గం బలంగా విశ్వసిస్తోంది. దీని ప్రకారం ఇరాన్, జోర్డాన్, లెబనాన్, సౌదీ అరేబియా, సిరియా దేశాల్లోని కొన్ని ప్రాంతాలను ఇజ్రాయెల్ తమ అఖండ భూభాగంలో భాగంగా పరిగణిస్తోంది. ఈ భావన 1917 నాటి బల్పోర్స్ రహస్య ఒప్పందం నుంచి మొదలై 1948లో ఇజ్రాయెల్ దేశ ఆవిర్భావం వరకు అనేక మలుపులు తిరిగింది. 1967లో జరిగిన 6 రోజుల యుద్ధం తర్వాత వెస్ట్ బ్యాంక్, గాజా, గోలెన్ హైట్స్, సినాయ్ ద్వీపకల్పాన్ని ఆక్రమించడంతో ఇజ్రాయెల్ దశాబ్దాలుగా కలగంటున్న ఈ అఖండ భావన కేవలం రాజకీయ ప్రణాళికగా మారింది. ప్రస్తుత యుద్ధాన్ని అదునుగా చేసుకుని ఇజ్రాయెల్ తన సరిహద్దులను మరింత విస్తరించుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా దక్షిణ లెబనాన్లోని నివాస ప్రాంతాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు కేవలం హిజ్బుల్లాను అణిచివేయడానికే కాదు, ఆ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి కూడా అని విశ్లేషకులు భావిస్తున్నారు. లెబనాన్లోని 20% ప్రజలు తమ ఇళ్లను వదిలి వలస వెళ్లటం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని ఐక్యరాజ్య సమితి ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ తన దూకుడును తగ్గించడం లేదు. ఈ భావన పశ్చిమాసియాలో శాంతికి ఒక పెద్ద అడ్డంకిగా మారింది. ఈ విస్తరణవాద ధోరణి వల్ల పొరుగు దేశాల్లో అభద్రతా భావం పెరిగి యుద్ధం మరింత ముదురుతోంది. ఇజ్రాయెల్ తన ఉనికిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇప్పుడు సామ్రాజ్యవాద కాంక్షగా మారుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఇరాన్ పై సాగిస్తున్న ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాల మధ్య స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తోంది. ఇరాన్ను ముక్కలు చేయటం, భవిష్యత్తులో ఆ దేశం మళ్లీ సవాలు చేయలేని విధంగా దానిని ధ్వంసం చేయటం ఇజ్రాయెల్ యొక్క అంతిమ లక్ష్యం. జెరూసలేం వంటి పవిత్ర ప్రదేశాలతో కూడిన ఇజ్రాయెల్ కి ఇది ఒక అస్తిత్వ సమస్యగా మారింది. శామ్యూల్ హంటింగ్టన్ సూచించినట్టుగా ఇది నాగరికతల మధ్య జరుగుతున్న యుద్ధంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ తన మనుగడ కోసం ఏ స్థాయికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు ఇరాన్ కూడా తనపై వస్తున్న ఆర్థిక, వాణిజ్య ఆంక్షల నడుమ మనుగడ కోసం పోరాడుతోంది. నిజానికి ఇప్పటికే కోలుకోలేని విధంగా చితికిపోయింది. అందుకే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే నిండా మునిగిన వాడికి చలేంటి అన్నట్టుగా ఉంది. అందుకే దీర్ఘకాలిక పోరాటానికి అమెరికా మినహా ఇజ్రాయెల్, ఇరాన్ 2 దేశాలు వెనకాడడం లేదు. ఈ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్లు తీవ్ర సంకటంలో చిక్కుకున్నాయి. ఇరాన్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి అమెరికా ఛత్రఛాయలో చేరిన ఈ దేశాలు భవిష్యత్తులో తమపై దాడులు జరగకూడదంటే ఇరాన్ బలహీనపడాలని కోరుకుంటున్నాయి. అందుకే ఈ దేశాలు యుద్ధం ఆగాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం లేదు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ఎలాగైతే తన అస్తిత్వం కోసం ఎంత నష్టపోయినా పోరాడుతోందో ఇక్కడ ఇరాన్, ఇజ్రాయెల్ కూడా అదే బాటలో ఉన్నాయి. అమెరికా మద్దతులో సిరియాలో కూడా ఇజ్రాయెల్ తన పట్టును బిగుస్తోంది. సిరియా ద్వారా లెబనాన్ కు అందుతున్న సహాయాన్ని నిలిపివేస్తూ తూర్పు సరిహద్దులను మూసివేయడం ద్వారా లెబనాన్ ఆక్రమణకు మార్గం సుగమం చేస్తోంది. ఇజ్రాయెల్ తన రక్షణ కవచాన్ని పటిష్టం చేసుకోవడానికి పొరుగు దేశాల భూభాగాలను బఫర్ జోన్స్ గా మార్చాలని చూస్తోంది. ఇది అంతర్జాతీయ దౌత్య నీతికి విరుద్ధమని తెలిసినా ఇజ్రాయెల్ మాత్రం అఖండ భావనతో తన లక్ష్యం వైపే అడుగులు వేస్తోంది. అయితే అఖండ ఇజ్రాయెల్ కల సాకారం అవ్వటం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్ రాజకీయాల్లోనే దీనిపై 2 భిన్నమైన వాదనలు ఉన్నాయి. రైట్ వింగ్ గ్రూప్స్ అఖండ ఇజ్రాయెల్ కోసం పట్టుబడుతుంటే ప్రాగ్మాటిక్ లేదా వాస్తవిక దృక్పథం ఉన్న నేతలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మిలియన్ల కొద్దీ పాలస్తీనియన్ల మీద పట్టు సాధించి వారిని పౌర హక్కులు లేకుండా పాలించటం ఇజ్రాయెల్ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని వారు వాదిస్తున్నారు. జనాభా ప్రాతిపదికను చూస్తే పాలస్తీనియన్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఇజ్రాయెల్లో యూదుల మెజారిటీ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇది ఇజ్రాయెల్ ని అంతర్జాతీయంగా ఒంటరి చేసే ప్రమాదం ఉంది. అంతేకాకుండా డెమోరో అణు కేంద్రంపై ఇరాన్ చేసిన దాడి ఇజ్రాయెల్, అమెరికాకు గట్టి హెచ్చరికగా నిలిచింది. ఈ ఘటనతో షాక్ కి గురైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు చేయబోమని ప్రకటించటం యుద్ధ గమనాన్ని మార్చింది.
ఇరాన్ దగ్గర ఇజ్రాయెల్ అమెరికా ఆటలు సాగడం లేదని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. అఖండ ఇజ్రాయెల్ అనేది కేవలం కొంతమంది ఐడియాలజికల్ నేతల కలగా మాత్రమే మిగిలిపోయే అవకాశం ఉంది. దీనిని అమలు చేయాలని చూస్తే పశ్చిమాసియాలో అంతులేని హింస, ఆర్థిక సంక్షోభం, అస్థిరత ఏర్పడుతుంది. ఇజ్రాయెల్ తన భద్రతను కాపాడుకోవాలంటే ప్రాంతీయ ఒప్పందాలు, క్రమబద్ధమైన పరిష్కారాల వైపు వెళ్లటం ఉత్తమమని మేధావులు సూచిస్తున్నారు. అఖండ ఇజ్రాయెల్ సాకారం కోసం చేసే ప్రయత్నాలు ఇజ్రాయెల్ తన సొంత ఆర్థిక వనరులను హరించుకోవడానికే దారితీస్తాయి. ఇది దేశాభివృద్ధిని కుంటుపరుస్తుంది. అంతేకాదు ప్రపంచ దేశాల మద్దతును కూడా దూరం చేస్తుంది. డెమోగ్రాఫిక్ బాంబ్ గా పిలువబడే పాలస్తీనియన్ల జనాభా పెరుగుదల ఇజ్రాయెల్ కి అతిపెద్ద అంతర్గత సవాలుగా పరిణమించనుంది. అయితే ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఇజ్రాయెల్ తన కలను సాకారం చేసుకునేందుకే ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి అఖండ ఇజ్రాయెల్ భావన అనేది ఆధునిక సార్వభౌమ దేశాల ఉనికినే సవాలుగా మారింది. ఒకవేళ ఇజ్రాయెల్ అమెరికాలు యుద్ధంలో గెలిస్తే మొత్తం పశ్చిమాసియాను ఆక్రమించి దీనిని నూతన పురాణ అఖండ ఇజ్రాయెల్ గా వర్ణించడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ భౌగోళిక పరిస్థితులు ఇందుకు ఏమాత్రం సహకరించేలా కనిపించడం లేదు. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థతో ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఇజ్రాయెల్ రక్షణ రంగంపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. డెమోక్రటిక్ విలువలకు అఖండ ఇజ్రాయెల్ కలలకు మధ్య ఒక పెద్ద వైరుధ్యం ఉంది. ఒక దేశం ఎంత శక్తివంతమైందైనా పొరుగు దేశాల భూభాగాలను శాశ్వతంగా ఆక్రమించటం నేటి ఆధునిక ప్రపంచంలో సాధ్యం కాదు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఈ భావనకు మద్దతు పలుకుతున్నట్టు కనిపిస్తున్నా అది కేవలం రాజకీయ మనుగడ కోసమేనని కొందరు విమర్శిస్తున్నారు. ఎందుకంటే నెతన్యాహు ప్రస్తుతం అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవి ఎంతవరకు నిజమో అన్నది పక్కన పెడితే జనాన్ని పక్కదారి పట్టించేందుకు అఖండ ఇజ్రాయెల్ ని ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే ఇజ్రాయెల్ రెండు దేశాల సిద్ధాంతానికి కట్టుబడాలి. పాలస్తీనియన్లకు స్వయం ప్రతిపత్తిని కల్పించిన నాడే ఈ ఘర్షణలు ఆగిపోతాయి. లేదంటే పశ్చిమాసియా నిరంతరం యుద్ధ జ్వాలల్లో కాలిపోతూనే ఉంటుంది. ఈ యుద్ధం వల్ల అటు ఇరాన్లోనూ ఇటు ఇజ్రాయెల్లోనూ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పురాణ గాథల ఆధారంగా సరిహద్దులను మార్చాలని చూడడం వల్ల మానవ నాగరికతకు జరిగే నష్టం వెలకట్టలేనిదిగా ఉంటుంది. ఈ యుద్ధం చివరికి ఎవరిని విజేతలుగా నిలుపుతుందో చెప్పలేము. కానీ పశ్చిమాసియాలోని దేశాల మధ్య ఉన్న వైరం మాత్రం తరతరాల వరకు కొనసాగుతూ ఉంటుంది. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని ఈ అఖండ ఇజ్రాయెల్ భావనకు స్వస్తి పలికించి శాంతి చర్చలకు వచ్చేలా ఒత్తిడి చేయాలని కోరుతున్నారు విశ్లేషకులు.